శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. వాస్తు శాస్త్రంలో ఇంట్లోని ప్రతి వస్తువుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి, ఏవి ఉండకూడదనే నిబంధనలున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హిందూ ధర్మంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పవిత్ర వస్తువులను ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు వీటివల్ల వాస్తుదోషం తొలగిపోతుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల శాంతి, సౌఖ్యంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని చెబుతున్నారు. ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు గంట. ప్రతిరోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర గంట మోగించడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి. ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన మరో వస్తువు వేణువు. వెదురు వేణువు ఇంట్లో ఉండటం వల్ల ఎల్లప్పుడూ ఆనందంతో పాటు శ్రేయస్సు ఉంటుందనే నమ్మకముంది. ఇంట్లో వేణువు ఉండటం వల్ల వ్యాపారంతో పాటు ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో ఒక్కసారైనా వేణుగానం నుంచి వచ్చే శబ్దం వినిపించడం వల్ల ఆ ఇంటికి సంబంధించి ఏమైనా వాస్తు దోషాలున్నా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంతోషం పెరుగుతాయి. ఇంట్లో పూజాస్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం. శంఖం ఉన్న ఇళ్లలో వాస్తు దోషముండదు. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. శంఖం విష్ణువు కాగా లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనది. శంఖం ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఇంట్లో నిత్యం శంఖం మోదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు లక్ష్మీదేవికి అస్సలు నచ్చవు. అందువల్ల మీ ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అప్పుడే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంటికి నార్త్ ఈస్ట్ భాగంలో హాల్లో చేపల అక్వేరియం ఉంచడం వల్ల శ్రేయస్సును కలిగిస్తుంది. ఈ అక్వేరియంలో 5 గోల్డ్ ఫిష్లను ఉంచాలి. ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. మీ ఇంటి ప్రవేశ ద్వారంకి గంధముతో స్వస్తిక్ గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఇది అదృష్టం, శ్రేయస్సు తెస్తుంది. ఇంట్లో గోమాతి చక్రాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచాలి. అలా ఉంచితే ఇంట్లో ఆర్థిక సౌభాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పూజగదిలో ఎల్లప్పుడూ 6 గవ్వలను ఉంచాలి. గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట, వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది. గాజుతాబేలు నోరు తలుపువైపు ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తాబేలు బొమ్మను పూజగదిలో ఉత్తర దిశలో పెడితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లివిరుస్తుంది. ఇలా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలీకలు ఒకటి. నెమలి ఈకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి. ఇంట్లోని పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో దేవునికి గాలి విసరండి. దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. అలాగే జీవితంలో సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి. విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చి నైవేద్యం పెట్టినా ఏమి కోరుకున్న వెంటనే తీరుతుంది. ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఆ ఇల్లు సంక్షోభం నుంచి బయటపడుతుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతో, సిరిసంపదలతో తులతూగుతుంది. ఇంట్లో తులసి మొక్క లేకపోతే లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో పెట్టాలి. మీ ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి. అలా ఎండిపోయిన మొక్కలను ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజగదిలో పసుపు కలిపిన అక్షింతలు ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అక్షింతలు పూజగదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు. పూజగదిలో పచ్చ కర్పూరం, 9 యాలకులు, 9 లవంగాలను ఉంచడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. మీరు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి. వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద తులసి వేరును కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి ఆనందం, శాంతి నెలకొంటుంది.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీటితో నింపిన కలసం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎల్లప్పుడూ మామిడాకుల తోరణం కట్టి ఉంచితే నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చేరదు. మామిడాకులు ఉన్న ఇళ్ళు ఐశ్వర్యంతో ఉంటుంది. ప్రతిరోజూ సాయంత్రం పూజగదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం పూజగదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పసుపు కొమ్ములు పూజగదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. పూజగదిలో ఆవు, దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే. గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం. కనుక కొన్ని తామర గింజలు తీసుకొని పూజగదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరిసంపదలు కలిగి ఉంటారు. వాస్తుప్రకారం ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే అద్భుతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఏనుగు బొమ్మని ఉంచటం వల్ల రాహు, కేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయి. హిందూ ధర్మంలో పవిత్ర గంగానదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజాస్థలంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం. వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు. పగిలిన అద్దాలు, కుర్చీలు, విగ్రహాలు, ఫోటోలు ఇలా ఏవైనా సరే పగిలితే మాత్రం వాటిని వెంటనే తొలగించాలని వాస్తుపండితులు చెబుతున్నారు. పగిలిన వాటివల్ల నెగటివ్ ఎనర్జీ పెద్ద ఎత్తున మీ ఇంట్లో తిరుగుతుందని అంటున్నారు. అదృష్టం కలిసిరావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది. ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రపటం ఉండటం ముఖ్యం అని వాస్తుశాస్త్రం సూచిస్తోంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్యములలో కుబేరయంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది. నగలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలను ఉంచే బీరువాను ఇంటి నైరుతిములలో ఉంచాలి. మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోని పెట్టుకుంటే గ్రహదోషాలు, అరిష్టాలు, అకాల మృత్యువు వంటి ఏ దోషాలు ఉండవు. పడకగదిలో రాధాకృష్ణులు బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది. చదువుకునే పిల్లల గదిలో సరస్వతిదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది. ఇంటి ప్రాంగణంలో తులసి బృందావనం ఉండాలి. ప్రతిరోజు తులసికోట ముందు నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది. కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది. ఇంట్లో ఆనందం, సంపద మరియు సంతృప్తి కోసం ఇంట్లో కొన్ని ముఖ్యమైన వస్తువులను కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సానుకూలత ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుందని కూడా చాలామంది ప్రజలు నమ్ముతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.